తెలుగు 99 న్యూస్ ఛానల్ కి స్వాగతం. విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెల సభ వేదికగా పచ్చి అబద్ధాలు పల్లెవేశారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమర్శించారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల మేర అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఎకరం భూమి కూడా నీలివని కాళేశ్వరానికి ఏడాదికి 10,000 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించేలా చేశారని ఆరోపించారు. ఇంకా బయటకు వచ్చి ఈ రోజు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ రాకుండా, ప్రజలను కలవకుండా, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సంగతి మనందరికీ తెలిసింది. విద్యుత్ వ్యవస్థని అల్లకల్లోలం చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసింది కూడా మీ పుణ్యమే. మీరు దిగిపోయిన తర్వాత కూడా విద్యుత్ రంగాన్ని అల్లకల్లోలం చేసి వెళ్తే 1 గంట కూడా కరెంటు పోకుండా నాణ్యమైన కరెంటుని ప్రజలకు అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతూ ఉంటే ఇంకా అక్కడక్కడ కరెంటు ఇవ్వలేకపోతున్నారని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రశేఖరరావు గారు. ఆ రకంగా దిగజారిపోయి మాట్లాడటం ఆ స్థాయిని దిగజారుస్తుందన్న సంగతి మర్చిపోతూ ఉన్నాడు. నేను ఎప్పటికే పదే చెప్పాను, కరెంటుకు సంబంధించి కానీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ మేము ఈ 3 నెలల్లో చేసినటువంటి వ్యవస్థల్ని మీరు 10 కాలాల పాటు చిన్నభిన్నం చేసిన దాని లెక్కలతో సహా నేను నిరూపించడానికి, పబ్లిక్గా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను, రావటానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనేక సందర్భాలు పిలిచాను. మీరు వేసినటువంటి భారం అటు కాళేశ్వరం కానీ నీటిపారుదల ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాజెక్టు పైన లక్షల కోట్ల పైబడి రుణాలు తీసుకొచ్చి అప్పుల పాలు చేసి అది దేనికి పనికి రాకుండా చేసి రాబోయే రోజుల్లో అదొక పెద్ద భారంగా మార్చినటువంటి మీరు 1 ఎకరానికి నీళ్ళు అయిపోయినా సంవత్సరానికి 10,000 కోట్లు కరెంటు బిల్లులు కట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్ వాళ్ళు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, యాదాద్రి భద్రాద్రి లాంటి ప్రాజెక్టులు టెండర్లు లేకుండా 1,000 కోట్ల రూపాయలని మీ ఇష్టారాజ్యంగా నామినేటెడ్ పద్ధతులు ఇచ్చేశారు. ఇటువంటి అబద్ధాల కోరు మాజీ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రుల మాటల్ని లెక్కలతో సహా ప్రశ్నించవలసింది.